హ్యావ్యూర్స్ క్యాచెస్ క్రైమ్ అవేర్నెస్ అనే వీడియో ఇస్తున్నారు. ఎందుకంటే ఒక డేట్ అనేది ఉంది. ఆ డేట్ను కూడా ఎవరితో పొలిటికల్గా ముడిపెట్టి దానిని వైరల్ చేయటం అంటే అది క్రైమే నా దృష్టిలో. అందుకే క్రైమ్ అవేర్నెస్ అనేది ఇస్తున్నాను. జగన్కి రీసెంట్గా ఏది టచ్ చేసినా ఫైనల్గా నెంబర్ 11 వస్తుంది. వాళ్ళకి వై నాట్ 175 అన్నాడు. గతంలో 150 ఓట్లు 5 ఎగిరిపోయి 11 వచ్చాయి. చివరిగా వారికి సంబంధించి ఆ 11 సీట్లు వచ్చిన తర్వాత ప్రతిదీ చూసుకుంటే పోతే ప్రతి చోట 11 టచ్ అవుతూనే ఉంది. మొన్న డిజిటల్ బుక్ అంటే ఒక నెంబర్ ఇచ్చారు. ఏపీకి సంబంధించి పోరాటం చేస్తామని చెప్పేసి తెలంగాణ నెంబర్ ఇచ్చారు, ల్యాండ్ లైన్. అది చెక్ చేస్తే ఫైనల్ కౌంట్ మళ్ళీ 11 వచ్చింది. అక్కడ కూడా పరుగు పోయి. బట్ ఈ 11ని వీళ్ళు ఏం చేశారు చివరికి అంటే అదేదో ఎటకారం అన్నట్టు, అదేదో బూత్ అన్నట్టు చేశారు. వాస్తవానికి 11 నాకు చాలా ఇష్టమైన నెంబర్ అయ్యా. 11 నాకు చాలా ఇష్టం. డేలో మార్నింగ్ 11 అయినా, నైట్ 11 అయినా, ఆ సమయంలో ఎవరితో చాట్ చేస్తూ ఉంటే ఆ స్క్రీన్ షాట్ కొట్టి వాళ్ళు పెడతాను. ఇదేంటి అంటారు. ఏమి నాకు ఇష్టమైన సమయం ఇదే నేను చెప్తాను. సో ఆ 11 అన్నప్పుడు ఒక మెరకల్ అనుకోవచ్చు, ఒక మ్యాజికల్ అనుకోవచ్చు, ఒక ప్లెజెంట్ ఫీలింగ్ అనుకోవచ్చు. నాకైతే అలాగే ఉండదు 11 చూసినప్పుడు. రేపు 11వ తారీఖున ఏంటి ఉదయం 11 గంటల 11ంటికి ఓ సినిమా సంబంధించి ట్రయల్ టేజరో సమ్మెలో లాంచ్ చేయబోతున్నారు. ఎవరు మన డీజేటీలు రిమైనింగ్ బ్యాచ్ వెనకాల అటాక్ చేసింది అదే. దీనిని జగన్ లింక్ పెట్టేసి ఏంది ఇది అంటూ అదేదో బూత్ అన్నట్టు, అదేదో దారుణం అన్నట్టు చేస్తున్నారు. తప్పండి. 11 మార్నింగ్ అయినా నైట్ అయినా ఆ సమయంలో కావాలి మీరు క్రాస్ చెక్ చేసుకోండి. ప్లెజెంట్ ఫీల్ ఉండిద్ది అండి. టీజర్ ఎప్పుడు రిలీజ్ మంది? సెప్టెంబర్ 11th. వాట్ టైం? సో 11th కి 11 కి ఎందుకు ఇన్ని 11s ఉన్నాయి దీంట్లో? మేనిఫెస్టేషన్ అంటే 11 టైమ్స్ చూసి మీరు 11 మెంబర్స్ కి చెప్పి 11 మెంబర్స్ 11 మెంబర్స్ కి చెప్పి నన్ను అప్రిషియేట్ చేయాల్సింది పోయి, నాకు షాల్వా కప్పాల్సింది పోయి, నన్ను పొగడాల్సింది పోయి, ఏంది మాటలు? షాల్వా కప్పాల్సింది పోయి, పొగడాల్సింది పోయి, ఇంకా అవార్డు ఏదైనా ఉంటే నాకు ఇవ్వాల్సింది పోయి.